పాపం నరేందర్ రెడ్డి గారు ఏడ్చినారు. అది చూసినాక ఎవరికైనా బాధ అనిపిస్తుంది. బట్ ఓడిపోతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి అంజిరెడ్డి గారు ఓడిపోతున్నారు, సారీ మన నరేందర్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అని చెప్పి ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టే అతను మాకు గెలిపోవటములు సహజము, పెద్ద ఫరక్ పడదు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఫరక్ పడదు. యాక్చువల్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినా వీళ్ళకి కడుపుబ్బరం ఆపుకోలేక బయటికి చెప్పేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి గారు కొంప ముంచింది, కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది. రిపోర్ట్లు వస్తే దాచిపెట్టుకోవాలనా, లేకపోతే మేము గెలిపోవటములు సహజమే, మాకు ఓడిపోయినా ఎమ్మెల్సీలా ఓడిపోతాము, ఒకవేళ ఓడిపోయినా మాకు పెద్ద ఫరక్ పడదు, మాకు అది లెక్కలోకి రాదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, సో డెఫినెట్గా దాని అందరు రివర్స్లోనే అర్థం చేసుకుంటారు. ఎన్నికల ముందర ఎన్నికలు మొత్తం అయిపోయినాక ఇప్పుడు రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు మాట్లాడాల్సిన డైలాగులు మీరు వారం 10 రోజుల ముందరే మాట్లాడితే ఏ రకంగా చూడాలి? సో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంప ముంచింది, కాంగ్రెస్ కొంప ముంచింది. అయితే ఒకసారి చూద్దాము. నిన్న నరేందర్ రెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. సో నరేందర్ రెడ్డి గారికి ఏం చెప్తామంటే, ఇగో డెఫినెట్గా ఇక్కడ గెలుప ఓటమయ ఓడిపోవడం పక్కన పెడితే, సో విపరీతమైనటువంటి డబ్బులండి, విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టిండు. ఎవరు? అంజిరెడ్డి గారు కావచ్చు, ప్రసన్న హరికృష్ణ కావచ్చు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కావచ్చు, ఈ కాంగ్రెస్లా రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎవరైతే తర్వాత ఈ పొన్నం ప్రభాకర్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి దగ్గర టికెట్ కోసం పైసలు అమ్మిండ్రు. సుమారు 15 కోట్ల రూపాయలు చెరుసగం పంచుకున్నారు. డబ్బులు లాస్ అయింది, డబ్బులు నష్టపోయింది కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే 15 కోట్ల రూపాయలు టికెట్, పార్టీ ఏమైనా ఫండ్ ఇచ్చిందా ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి? ఏం లేదు. కర్త కర్మ క్రియ మొత్తం కూడా నరేందర్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ ఫండింగ్ ఇవ్వలేదు. తర్వాత ఉల్టా నరేందర్ రెడ్డి శ్రీధర్ బాబుకి ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి ఇచ్చిండు, పొన్నం ప్రభాకర్కి ఇచ్చిండు. సమానంగా చాక్లెట్లు బిస్కెట్లు వంచినట్టు టికెట్ కోసం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు టికెట్. ఆ మాత్రం బాధ ఉంటుందా ఓడిపోతే? డెఫినెట్గా ఉంటుంది. సో ఏంటంటే డబ్బులు టికెట్ కొనుక్కోవడం ఒక ఎత్తు, డబ్బులు విపరీతంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. దానికి తోడు ఏ ఒక్క పేద విద్యార్థికి కూడా అయినా ఇప్పటి వరకు ఫ్రీ ఉచిత విద్య అనేది ఇవ్వలే. ఫీజుల కోసం రాబందులక్క పిక్క తిన్నాడు. సరే ఇప్పుడు మళ్ళా ముచ్చట ఎందుకు ఓడిపోయినాక అది పక్కన పెడితే, సో డెఫినెట్గా నరేందర్ రెడ్డి గారు, సో ఇది కాంగ్రెస్ యొక్క ఓటమి అనుకోండి, మీ ఓటమి కాదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటమి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విఫలమైంది తెలంగాణలో. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ దింపిండ్రు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఈ మీనాక్షి నటరాజన్ గారిని ఎప్పుడు దింపాలి వీళ్ళు? ఒక 6 months బ్యాకో లేకపోతే ఎప్పుడో దింపాలి. మొత్తం అంతా సంసారం మొత్తం బయట రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత అప్పుడు పోయి పావులు కదిపినట్టు ఉన్నదట కథ. సో చేతులు మొత్తం కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే దీన్నే అంటారు. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయినాక మీనాక్షి నటరాజన్ వచ్చి మరి ఏం చేస్తుంది? మీరు ఓడిపోవడానికి కారణం దుద్దిల్ల శ్రీధర్ బాబు, మీరు ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, మీరు ఓడిపోవడానికి కారణం సునీల్ కనుగోలు, మీరు ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మీరు ఓడిపోవడానికి కారణం మీ డబ్బు, మీ ఓడిపోవడానికి కారణము డబ్బులు ఉన్నాయి కదా నేను ఏమైనా చేస్తా అనేది. ఎందుకు శ్రీధర్ బాబు పేరు ఎందుకు తీసుకున్నాను నేను ఇక్కడ? అక్కడికే వస్తున్నా. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరండి? దుద్దిల్ల శ్రీధర్ బాబు. 6 గ్యారెంటీల అడ్డమైన ఐడియా ఇచ్చింది ఓడండి సునీల్ కనుగోలు. ముందెనక ఆలోచించకుండా నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఎగేసుకొని ముఖ్యమంత్రి కుర్చీలా ఏమి ముందెనక ఆలోచించకుండా కూర్చుంది ఓరండి? రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇక్కడ క్లియర్గా వినండి, కోపం వస్తే వచ్చింది, క్లియర్గా వినండి నేను చెప్పేది. 6 గ్యారెంటీలు ఫెయిల్ అయ్యి ఎవరిని పట్టుకొని తనాలే? సునీల్ కనుగోలుని. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ వెన్నుపోటు ఓడిసి ఒక తన్నుడు అంతే. అక్కడ ఉన్నటువంటి 46 జీవో బాధితులు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రండి బాబు రండి,
రండి బాబు రండి, గాంధీ భవన్ తలుపులు తెరవబడును, మీరు రండి. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం బాబు, మేము నెరవేరుస్తాం, రండి బాబు రండి అని మైకు పట్టుకొని మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దుద్దిల్ల శ్రీధర్ బాబు గాంధీ భవన్కి అందరినీ పిలిచిండు. సో ఎవరి వల్ల పేపర్ లీకేజ్ అయింది? కేటీఆర్ వల్ల అంటున్నారు. తిరుపతి ఉన్నాడు, కేటీఆర్ పిఏ తిరుపతి ఉన్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. పేపర్ లీకేజ్ అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ని ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా సస్పెండ్ చేస్తాడు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము సస్పెండ్ చేయలే. అదే వాళ్ళ ఓటమికి తొలిమెట్టయింది. ఏం చేసినా మేము గెలుస్తాం అనుకున్నారు, కానీ బొక్కబోర్లో పడ్డది. ఇప్పుడు ఏమైంది? టీఎస్పీఎస్సీ చైర్మన్ సస్పెండ్ చేసి ఉంటే బీఆర్ఎస్కి కొంచెమన్నా వాల్యూ ఉండేది. ఏమైపోయింది? శ్రీధర్ బాబు రండి గాంధీ భవన్కి రండి అంటే పేపర్ లీకేజ్ బాధితులు, నిరుద్యోగులు, 46 జీవో బాధితులు, 29 జీవో ఎవరెవరైతే ఉన్నారో అబ్బా అధ్యక్ష, వాళ్ళందరూ కూడా క్యూ కట్టి వాళ్ళందరూ కూడా గాంధీ భవన్ దగ్గరికి పోయి మాకు న్యాయం జరగాలంటే ఈ శ్రీధర్ బాబు గారు రెడ్ కార్పెట్ వేసి ఆ గాంధీ భవన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో పిలుచుకొని మీటింగ్ పెట్టిండ్రు. ఇట్లా దువ్విండ్రు, ఇట్లా బొచ్చు కుక్కని ఇట్లా దువ్వుతారు చూసిరా, ఇట్లా దువ్విండ్రు అన్నట్టు. ఇట్లా దువ్విన తర్వాత మీకు క్లియర్గా చెప్తున్నా అర్థమయ్యేటట్టు ఎట్లయింది అనేది. సో ఇట్లా దువ్వి అక్కడ దాన్ని బీఆర్ఎస్ మీకు న్యాయం చేయదు, మీకు ఏం చేయదు. ఆల్రెడీ పేపర్ లీకేజ్ అయింది, 46 జీవో అయింది. ఇవన్నీ కూడా మీకు ఎవరు చేస్తారు? ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మేనిఫెస్టోలో మేము 46 జీవో రద్దు చేస్తామని చెప్తాం. మా ప్రియాంక గాంధీకి కూడా చెప్తాం, యూత్ డిక్లరేషన్ సభ సాక్షిగా నిరుద్యోగ భృతి అని చెప్తాం. నిరుద్యోగ భృతి ఆ ప్రభుత్వం ఇయ్యలే, ఈ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తుంది, ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తుంది, 46 జీవో రద్దు చేస్తుంది, 29 జీవో సవరణ చేస్తుంది, ఈడబ్ల్యూఎస్ఏ అదేదో ఎత్తేస్తుంది, గిట్లా టెట్ నార్మలైజేషన్ చేస్తుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి ఏది చేయకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, క్యాబినెట్ ఫామ్ అయింది, అంత అయింది. మా నిరుద్యోగులు వచ్చిరు, మా విద్యార్థులు వచ్చి 46 జీవో ఏమైంది శ్రీధర్ బాబు అన్న అంటే ఇట్లా చేస్తాం మేము చేస్తున్నాం ఇప్పుడు చేస్తాం, ఇంకా టైం ఉంది, మొన్ననే కదా అబ్బా వచ్చింది అని చెప్పి దాన్ని జర పోస్ట్ పోన్ చేసిరు. రోజు రేపు. సో తర్వాత ఏమైంది? మళ్ళా పొన్నమన్న దగ్గరకు పోయారు. ఈ పొన్నమన్న దగ్గరకు ఓరోరు వేరు, తెలంగాణ విట్టలు. ఇక బక్కా జడ్సన్ గారు అయితే ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. పార్టీ కూడా సస్పెండ్ చేసి పడింది. 46 జీవో గురించి అడిగినందుకే సస్పెండ్ చేసింది, మాకు ఇంటర్వ్యూలు ఇచ్చిండు అని చెప్పి. అయినా పట్టభద్రులు జాడబెట్టి తన్నిండ్రు. నేను జడ్సన్ అన్నకు చెప్తా, ఇంకోసారి నించోకు జడ్సన్ అన్న, మనకి రాజకీయాలు సెట్టు కావు, వద్దు. ఈ అవినీతి పర్లే రాజ్యం వెళ్తారు, నీతి నిజాయితీ అంటే షిప్పురు కట్ట తీసుకొని జాడబెట్టి 2 దంతారు, మోసం చేసేటోళ్ళని నమ్ముతారు అని చెప్పిన ఆల్రెడీ. సో ఇక్కడ ఇవన్నీ కూడా పక్కన పెడదాం. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ వీళ్ళు మొత్తం కూడా పొన్నమన్నని కలిసిరు, విఠల్ అన్న పృథ్వీరాజ్ అన్న మాట్లాడిండు, అక్కునూరి మురళిని తీసుకొచ్చి అదేదో ఎడ్యుకేషన్ కమిషనర్గా చేసిండ్రు. ఏమైంది? మా బతుకులు బస్ స్టాండ్ అయ్యి మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా 46 జీవో కోసం గొడవ పడితే రోడ్లకెక్కి టెట్ నార్మలైజేషన్ కోసం డిఎస్సి ఆస్పిరెంట్స్, తర్వాత గ్రూప్లు రాసేటోళ్ళు అందరు కూడా కోర్టులో కేసులు వేసి ఆగమైతే తెలంగాణ ఘోష పడితే అశోక్ నగర్ సాక్షిగా రోడ్డు మీదకి వచ్చి కొట్లాటలు, పంచాయతీలు, లాఠీ చార్జులు ఇవన్నీ కూడా జరుగుతుంటే ఒక కమిటీ ఏర్పాటు చేసిండ్రు. అబ్బని కాంగ్రెస్ కమిటీల సల్లగుండా కమిటీలు ఆ కమిటీలలో రిజల్ట్ రాదు, పాడరాదు. ఈ కమిటీ ఏర్పాటు చేసారు. ఆ కమిటీలలో ఎవరు చైర్మన్గా, మళ్ళీ అక్కడ ఎవరు చైర్మన్? మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబే. 46 జీవో కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసారు. ఆ కమిటీలో ఒక శ్రీధర్ బాబు చైర్మన్, మళ్ళీ దాంట్లో సబ్ మెంబర్స్ ఎవరో 2-3 మంత్రులు ఉన్నారు. ఓకే, ఏమైంది? బొక్కబోర్లో అన్నారు. ఇప్పుడు ఎవరి వల్ల ఓడిపోయినరు? కాంగ్రెస్ పార్టీకి ఎవరి వల్ల చెడ్డ పేరు వచ్చింది? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు
ఇవ్వలే, నెరవేర్చలే. యూత్ డిక్లరేషన్ జాడబెట్టి తన్నింది కాంగ్రెస్ పార్టీ. యూత్ డిక్లరేషన్ లేదు, తాటి మట్ట లేదు. ఆ ప్రియాంక గాంధీ ఏమో గాంధక్కనేమో ఆడ తిరుగుతుంది. ఏడా వైనాడు 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 అని చెప్పి అక్కడ తిరుగుతుంది. ఇంకేం తెలంగాణకు వచ్చి యూత్ డిక్లరేషన్ ఇస్తాం అన్నట్టు ఉత్తుత్తి బ్యాంకులక్క మారిపోయింది మా తెలంగాణ పరిస్థితి. సో ఇప్పుడు ఇదంతా ఎవడి వల్ల ఓడిపోయినట్టు మరి నరేందర్ రెడ్డి? ఎందుకు కన్నీళ్ళు కావాలి? వాళ్ళు ఏడవాలి. ఎవరు ఏడవాలి? శ్రీధర్ బాబు ఏడవాలి, రేవంత్ రెడ్డి ఏడవాలి, పొన్నం ప్రభాకర్ ఏడవాలి. నువ్వెందుకు ఏడుస్తున్నావు నరేందర్ రెడ్డి అన్న? ఉట్టి పుక్కట్ల పైసలు పోవడం బిందాస్గా. కాంగ్రెస్ నువ్వు ఏ పార్టీల నుంచో ఇంత పైసలు ఖర్చు పెట్టుంటే మా పట్టభద్రులు అమ్ముడు పోయి ఓట్లు వేస్తుండే. కాంగ్రెస్ పార్టీల నుంచో నువ్వు కాబట్టి నీకు ఎవరు చూస్తలేరు. ఎందుకని? మోసపూరితమైనటువంటి హామీలు, మోసపూరితమైనటువంటి చెప్పడాలు, పట్టభద్రులతోటి గొడవ పెట్టుకోవడాలు, పట్టభద్రుల జీవితాలను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తీసుకొచ్చి ఏం తవ్విండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి మట్టి తవ్విండ్రు. ఓకే, మట్టి తవ్విండ్రు. క్లియర్గా వినండి, బీఆర్ఎస్ వాళ్ళు మట్టి తవ్విండ్రు. తవ్వుతే ఈ తవ్వినటువంటి మట్టిలా మన శవాలని కూర్చిపెట్టి కప్పెట్టింది ఓరు కాంగ్రెస్ పార్టీ. తర్వాత దీనికి ఇక మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. ఇక తర్వాత ఇక చోద్యం చూసే సినిమా చూద్దామని చూసుకుంటా బీఆర్ఎస్ అట్లా, కాంగ్రెస్ ఇట్లా, మధ్యలో బీజేపీ గిట్లనే చూడాలి. గోడ మీద పిల్లలకు అటు అందామా ఇటు అందామా, ఇటు అందామా అటు అందామా, అటు పోదామా ఇటు పోదామా అని చెప్పి చూసేది. ఇది తెలంగాణ పరిస్థితి. ఇది తెలంగాణ పరిస్థితి, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ పరిస్థితి. పట్టభద్రులు ఎవరండి? రేపటి రోజున ఒక 30 సంవత్సరాలు ఓట్లేసేది ఈ పట్టభద్రులే. పెళ్ళిళ్ళు కావా పట్టభద్రులకు? పెళ్ళిళ్ళు అయితే కుటుంబాలు ఏర్పడితే ఆ పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు పుడతారు. ఇంకా 30 సంవత్సరాల ఓటు బ్యాంకు మా పట్టభద్రులు. నువ్వు వాళ్ళని మోసం చేయబట్టే కాంగ్రెస్ నమ్ముతారు, జాడించుకొని కొట్టారు, గట్లనే కొట్టారు. ఇది ఎవరు తప్పు? ఇది రేవంత్ రెడ్డి తప్పు, దుద్దిల్ల శ్రీధర్ బాబు తప్పు, పొన్నం ప్రభాకర్ అన్న తప్పు. బీసీలకి న్యాయం చేస్తా అన్న బీసీ మంత్రి మోసం చేసే